కర్ణాటకలోని ఉడిపిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయం మన భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. 13వ శతాబ్దంలో శ్రీమధ్వాచార్యులచే ఈ ఆలయం స్థాపించబడిందట. భగవంతుని యొక్క దర్శనం, పూజా విధానం మరియు అద్భుతమైనటువంటి చరిత్రపరంగా ఈ ఆలయం ఎంతో విశిష్టమైనటువంటి. అయితే మన ఉడిపి శ్రీకృష్ణ ఆలయంలో భోజనం ఎప్పుడు నేలపైనే వడ్డించడం జరుగుతుంది. ఇది సాధారణమైన భోజనం అనుకుంటే సరికాదు. ఇది శ్రీకృష్ణ ఆలయంలో కనిపించేటువంటి ఒక గొప్ప సాంప్రదాయం. ఇక్కడి భక్తులు అన్నాన్ని కేవలం ఆహారంగా చూడరు. అన్నం పరబ్రహ్మస్వరూపంగా భావిస్తారు. భూమిని తల్లిగా పూజించేటువంటి భారతీయ సంస్కృతిలో అన్నాన్ని భూమిపై సమర్పించడం ఒక వినయానికి ఎంతో విశిష్టమైనటువంటిదట. అయితే మనిషి ఎంత పెద్దవాడైనప్పటికీ చివరికి భూమి మీదకే రావాలి అనే సందేశాన్ని కూడా ఈ ఆచారం గుర్తిస్తుంది. ఇక్కడి భోజనం ముందు అహంకారాన్ని వదిలి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారు. ప్రతి అన్నపు ముద్దలో భక్తి ఉంటుంది. ప్రతి సాంప్రదాయంలో ఒక ఆధ్యాత్మికత దాగి ఉంటుంది. అందుకే శ్రీకృష్ణ దేవాలయంలోని ఈ అనుభూతి మన మనసుకు ప్రశాంతతను ఇస్తూ ఉంటుంది. ఇక్కడి భోజనం చేసినటువంటి వారు ఏదైనా సరే మనసులో ఒక కోరికను తలుచుకొని భూమిపైన అంటే ఇలా నేలపైన భోజనం చేయడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అనేటువంటి నమ్మకం కూడా ఉందట.